ఈ రోజు నుంచి MTU 1426 ఊర్లకు పంపించడం జరుగుతూ ఉంది. మనం ఈరోజు ప్యాకింగ్ వచ్చి 30 కేజీలు ప్యాకింగ్ చేయడం జరుగుతూ ఉంది. మొదటగా నాకు ప్రకృతి రత్న అవార్డు అందించినటువంటి పెనుగంచి ప్రోలు అనే ఊరికే మనం పంపించడం జరుగుతూ ఉంది. ఒడ్లు మూట 3 విషయాలు గమనించాలా రైతు సోదరి మనులు, 3 విషయాలు గమనించాలా ఈ MTU 1426 వేసే ఎవరైనా సరే రైతు సోదరి మనులు. మొదటిది, పంట కాలం వచ్చి 130 నుంచి 140 రోజులు, 130 to 140 డేస్, ఒక 5 రోజులు అటు ఇటు ఉంటుంది. పంటకాలం వచ్చి 130, 140 రోజు మొదటిది. రెండోది ఏంటంటే లేతనారు నాటుకోవాలి. లేతనారు అంటే 20, 21, 22, 23, 24 ఆ 4 రోజుల్లో కష్టమైన నష్టమైన లేతనారు నాటేయాలి. రెండో పాయింట్ అది. మూడో పాయింట్ ఏంటంటే 1 ఎకరా కానీ 2 ఎకరాలు కానీ అంతకు మించి వేయకూడదు. ఈ 3 దృష్టిలో పెట్టుకొని మీరు వరి సాగు చేసుకుంటే మంచిదని ఒక ప్రకృతి రత్నగా, ఒక ఉత్తమ రైతు అవార్డు గ్రహీతగా, ఒక రైస్ మెల్లర్గా, ఒక పుస్తక రచయితగా నేను కోరుకుంటున్నాను. ఏంటంటే కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ఆనందంగా రైతు సోదరులు కూడా బాగుండాలా. ఈ MTU 1426 వేయడానికి ప్రధాన కారణం ప్రోటీన్ 80% ఉంటుంది. దీనికి ఏ వరి వంగడానికి కూడా లేదు. ప్రోటీన్ 80% ఉంటుంది. చిన్న పిల్లకాయలు, కొత్తగా పెళ్ళైన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కానీ, వృద్ధులు కానీ, వయో వృద్ధులు కానీ ఎవరైనా సరే తినే విధంగా ప్రోటీను 80% ఉండేటట్టుగా ఆ మారుతేరు వరి పరిశోధనా స్థానం వాళ్ళు వెలువడించినారు. వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు. మారుతేరు వరి పరిశోధనా స్థానం, ARS అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్, గోదావరి అసలు పేరులోనే ఉంది వరి. అటువంటి ఆ గోదావరి జిల్లా నుంచి వెలువడించినటువంటి ఆ MTU 1426 మనం వేయడం ఒక సంతోషకరమైన విషయం. అదేవిధంగా ప్రోటీన్ 80% ఉండడం వలన ఈ పంట వేయడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే అది అతి సన్నం కాదు, అతి దొడ్డు కాదు, ఓ మాదిరిగా ఉంటుంది. BPT 5204 సాంబా మసూరి అనే వరి వంగడం ఐడియా ఉంటుంది మీ అందరికీ. ఆ విధంగా ఉన్నటువంటి పోలిన గింజే అది MTU 1426. ఓకే, థ్యాంక్ యూ.